చేపల కూర తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: చేపలు ముందుగా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి, వాల్నట్స్, కొంచెం నూనె, గరం మసాలా, పసుపు, కారం, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పు, మామిడికాయ ముక్కలండి, కొంచెం చింతపండు, టమాటా, ఉల్లిపాయ, కొద్దిగా జీలకర్ర అండి, కొన్ని ఆవాలు, కొద్దిగా వాల్నట్స్, కొన్ని ఉల్లిపాయలు, కొబ్బరి, టమాటా, ఇదంతా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేయాలండి. మీద పెనం పెట్టాలండి. చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఇందులో వేసేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నూనె ఇంకా వేయలేదు, తర్వాత వేస్తాను. కొద్దిగా పుదీనా, కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా నూనె అండి. చేపలకి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందు పచ్చివాసన పోయేంత వరకు ఉట్టిగా ఎగించాలండి. అప్పుడు నూనె ఎక్కువ వేసే అవసరం ఉండదు. నేను దీంతో 3 స్పూన్లు వేసాను. కొంచెం ఉప్పు అండి, పసుపు, కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా అండి, ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా. ఈ కడిగి పెట్టుకున్న చేపలు వేసేయాలండి. కొంచెం ఉప్పు, కారం, మసాలా అంతా పట్టేంత వరకు కొంచెం బాగా కలపాలి. చేపలో వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేయద్దు. తర్వాత కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కాసేపు మూత పెట్టేయాలి. సిమ్లో ఉడకాలండి, ఐలో పెట్టద్దు. చేపలు ఉడుకున్నాయండి. చింతపండు పులుసు, గరిటె పెట్టి కలపకండి. గుడ్డ తీసుకుని మొత్తం కొంచెం ఇలా కలపాలి. పెనం గిన్నె పట్టుకుని గరిటె పెడితే చేప ఉడికిపోతుంది. కొద్దిగా మూత పెట్టాలి. చేపల పులుసు ఉడికిపోయిందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర. ఇది చల్లారిన తర్వాత అన్నంలో వేసుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువసేపు ఉడికించొద్దు, చేప ఇడిపోతుంది ఎక్కువసేపు ఉడికిస్తే.